Hi guys, welcome back to my channel Life's Little Stories. So it's day 2 in Kodaikanal. సో మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే హోటల్లోనే చేస్తున్నాము. సో ఫుడ్ అయితే ఉన్నాయి, చాలానే వెరైటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ నాకు నచ్చంది ఏంటి అంటే ఇడ్లీ. సో ఈ తమిళనాడు, కేరళ ఇటు సైడ్ ఏంటో ఇడ్లీలు రబ్బర్ లాగా ఉంటాయి, నాకు అస్సలు నచ్చదు. సో నాకు ఇప్పుడు అదొకటే నచ్చట్లేదు. బట్ ఓకే, టేస్ట్ వైజ్ ఇట్స్ గుడ్. బట్ తింటుంటేనే అంటే ఎక్కువగా తినలేము. అంటే మనం ఇక్కడ తిన్న వాళ్ళమైతే అసలు ఈ ఇడ్లీస్ అస్సలు తినలేము. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, చాలా బాగున్నాయి. అంటే మిగతా ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఒక ఇడ్లీ కాకుండా. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ప్రవీణ్ కొంచెం లేట్గా వచ్చాడనమాట బ్రేక్ఫాస్ట్కి. సో వీళ్ళు తింటున్నారు. మేమే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వచ్చినాం. ఈ సార్ ఇంకా లేట్ వచ్చాడు. జల్దీ కావా భయ్యా. సార్ బ్రేక్ఫాస్ట్లో ఎన్ని ప్రొవైడ్ చేసినారో అన్నీ పెట్టుకొని వచ్చిండు ప్లేట్లో. సరిపోతాయా? ఉన్నదే చిన్న ప్లేటు, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి. బ్రెడ్ జామ్ నై బ్రెడ్ జామ్. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చామన్నమాట. కొన్ని థింగ్స్ ఇంకా తీసేసుకొని అక్కడ ఉన్న ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోతాం. 1 minute. దిస్ ఈస్ వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్. ఇట్స్ సో ప్రెటీ, కూల్. వర్షం వస్తుంది, నిన్నటి నుండి వర్షం పడుతూనే ఉంది. ఏ చూడు. Hello guys, this is the Kodaikanal and we came friends, very enjoying. See this place, so fantastic, mind blowing. I cannot unbelievable. You cannot unbelievable. English like that. No normal. Moham pagilipoddi. This is there, mini Paris Tower. This is Eiffel Tower, Paris Tower. Paris Tower is Eiffel Tower. Both are same, but we can't. Very nice, guys. Very nice. This is so nature and nature. See, Uncle is waiting down. Chalo, nadandi. Direct you go to the plane. కాదన్నా, అది కరెంట్ వైర్. Direct you go to heaven. ముట్టుకున్నా అనుకో కాకిలా మాడిపోతావు. So guys, what's up my rowdy boys? What's up boys? Bye, కనబడతలేవు నువ్వు. రా బయటికి రా. అంకుల్, నమస్తే అంకుల్. The uncle is driving and స్టార్టింగ్ ఆశీర్వాదిస్తే కాదు, ఆస్వాదిస్తే అక్క చూడు, ఆస్వాదిస్తు మీరు ఎందుకు ఇక్కడ నిల్చున్నారు మరి? వావ్, క్లౌడ్స్. Hey guys. Hi Praveen. Anna, I want this. Praveen. Hi guys, I love it guys. I love it too. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. Anna, you are using ఎవరికి చెప్తున్నావు లవ్ యూ? yo. లవ్ యూ ఎవరికి చెప్తున్నావు? My followers and my chillbull guys. Chillbull guys. Yeah. No thanks. No, we have Sonarthi camera. సో ఇది మార్నింగ్ మేము వచ్చిన ఫస్ట్ ప్లేస్, అంటే ఫస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట. సో మేమైతే ఇక్కడ మా వెహికల్లో కాకుండా లోకల్ వెహికల్ మాట్లాడుకున్నాము. సో ఆ అంకులే అన్నీ చూపిస్తున్నారనమాట. దానికి ఒక రీజన్ ఉంది ఎందుకు లోకల్ వెహికల్ తీసుకున్నామని.
సో మన వెహికల్లో వెళ్తే పార్కింగ్ అయినా లేదంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అదే ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని ఎవరైనా గైడ్ లాగా ఉంటే సో వాళ్ళు ఎగ్జాక్ట్ ప్లేసెస్కి వాళ్ళే తీసుకెళ్తారు. అండ్ మోర్ ఓవర్ మనం అక్కడ వాళ్ళు దింపేస్తే వెళ్ళి ప్లేస్ చూసి మళ్ళీ రావచ్చు. సో ఇట్స్ ఈజీ. You see, there someone fired. All the smoke is going to Meghalu. Okay. So you see that poga, very dangerous poga. Smoking is nearest to health. Okay. Okay, closed. Next. ఏంటి మమ్మీ ఎవడీడు ఇట్లా పెడతావు ఫోన్ కనబడుతుంది కరెక్ట్. మనం టాప్ హిల్ మీద ఉన్నామా ఏంది? అని ఆడ స్టేయింగ్స్ కూడా ఉన్నాయా? Weekends and the park. See cookers, walk we can see all this place within 30 rupees only. Only 30 rupees ticket, okay? Don't you miss this 30 guys. కాదు 130. 5 మంది girls 130. ఓకే. Per person 30 rupees only. మీరు వస్తారని నేను కోరుకుంటున్నాను. మన కోకర్స్ వాక్ ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ప్లేస్ గురించి లైక్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం హైప్ ఇచ్చారు, బట్ హైప్ ఇచ్చినంత అయితే లేదు. అంటే ఆ వాటర్ ఫాల్స్ లైక్ రీల్ వర్సెస్ రియాలిటీ లాగా ఉండే అనమాట. బట్ యా ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే ఆ బ్లూ జీన్స్ అండ్ వైట్ టాప్ వేసుకుంది కదా, తనైతే అసలు సాలిడ్గా పడింది పాపం కింద. లిటరల్గా అంటే ఆల్మోస్ట్ అక్కడ వాటరే ఉంది కాబట్టి ఫుల్ స్లిప్పరీ ఉండే. సో ఫొటోస్ దిగినారు, ఇటు పైకి వస్తుంటే పాపం కింద పడింది. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఫనీ, బట్ యా దట్ మూమెంట్ వి ఫీల్ లైక్ ఓ షిట్ అని. పాపం కదా. I don't know what Chintu is capturing, బట్ ఇలా టర్న్ అవుతుంటే అక్కడ మంచి ఫ్లవర్స్ ఉండే అన్నమాట. అసలు ఎంత ప్రెట్టిగా ఉన్నాయంటే అవి క్యాప్చర్ చేయమని చెప్తే ఏదేదో క్యాప్చర్ చేస్తున్నాడు. ఇంకా అది కాకుండా అవేంటి ఈవెంట్స్లో చాలా ఉంటాయి కదా, అవి చాలా ఫొటోస్ పంపిస్తా అని ఇంకా నాకే చెప్తున్నాడు. స్టేజ్ కాడ చూడమ్మా ఏవో బొచ్చడు ఇస్తాం. స్టేజ్ ఫోటోలు మస్తు ఉన్నాయి, చూపిస్తాం. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, బట్ ఇక్కడ కొడైకెనాల్లో అసలు డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, అంటే యూనిక్ ఫ్లవర్స్ ఉన్నాయి. మేము అంకుల్ని అడిగామన్నమాట, అంటే మేము చెట్లు తీసుకెళ్ళి పెట్టుకుంటే అక్కడ పెట్టుకోవచ్చా అంటే, సో అక్కడ వెదర్కి ఇక్కడ వెదర్కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో అక్కడ వెదర్లోనే ఆ ఫ్లవర్స్ వస్తాయి, మీ వెదర్లో అంటే కొంచెం కష్టం అని చెప్పారు. సో బట్ ఐ లైక్ దోస్ ఫ్లవర్స్. అండ్ వన్ మోర్ థింగ్, లోకల్ వెహికల్ తీసుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఇక్కడ టోల్ గేట్ వచ్చింది కదా ఇందాక, సో లోకల్ వెహికల్స్కి వాళ్ళు ఆపరనమాట. ఇప్పుడు నేను ఇది చెప్తే చాక్లెట్ లవర్స్ నన్ను తిడతారేమో, బట్ నాకైతే చాక్లెట్స్ అంతగా ఇష్టం ఉండవు. బట్ ఇక్కడ ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయని అంటే దీస్ ఆర్ ఆల్ లైక్ జెల్లీస్ అనమాట. డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్తో చేసిన జెల్లీస్. అండ్ ఇవి నార్మల్ చాక్లెట్స్లో కూడా లైక్ ఇందులో వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఎందుకు తిడతారు అన్న అంటే నార్మల్గా అందరికీ చాక్లెట్స్ చూడగానే తినాలి అన్న క్రేవింగ్ వస్తుంది కదా, నాకు అవన్నీ చూస్తుంటే కడుపులో తిప్పుతుంది. అందుకే నాకు అసలు అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇంకా చూస్తే అసలు నాకు అమ్మో
ఎక్కడ చూసినా చాక్లెట్స్ చాక్లెట్స్ చాక్లెట్స్. You see this beautiful one. ఈ ఫ్లవర్స్ 5 years వరకు పాడవకుండా అలాగే ఉంటాయంట. మళ్ళీ అవి ఆర్టిఫిషియల్ అంటే కాదు, రియల్ ఫ్లవర్స్. సో మన ఇక్కడ వెదర్కి ఒక 1 year వరకు ఉండొచ్చు అన్నారు. దట్టు కొంచెం కోల్డ్ ప్లేస్లో, అంటే రూమ్ టెంపరేచర్ ఉంటే ఒక 1 year ఉంటాయంట. సో మేము వచ్చిన ప్లేసెస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ మేము వచ్చిన ప్లేసెస్ అన్నీ ఫాగ్తో నిండిపోయి ఉంటున్నాయి. 5 minutes ఫాగ్ వస్తుంది, 5 minutesలో వెళ్ళిపోతుంది. థింగ్ ఏంటి అంటే ఎండ లేదు, వర్షం లేదు, వెదర్ చాలా బాగుంది. వీఆర్ హ్యాపీ. మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఇందాక సేమ్ లొకేషన్ సూసైడ్ వ్యూ అంట. అక్కడ కూడా మొత్తం సౌండ్ వినిపిస్తుందా నేను మాట్లాడే? ఫస్ట్ టైం ల్యాబ్స్ పెడతా ఇక్కడ. Guys, this is Pillar Park. You see the hills? పిల్లర్ లేదు వెనకాల. No, it's hidden. Meghalaya hidden. You see, within 5 seconds, it comes like that. Okay, and this worth only 10 rupees. It's like one Maggi packet worth rupees. Okay, 10 rupees only. Very good. Okay, you see come guys, come see. Very beautiful place. Okay, nowhere you can see like this. Okay guys, we'll see in another location. Okay. Thank you, Praveen. Very thankful to everyone. ఈ ఎలిఫెంట్స్ చాలా క్యూట్ ఉన్నాయి. సో అంటే మేము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఏముందో తెలియదు, బట్ చూద్దాం. ఇది చిన్న బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. సో బ్రిడ్జ్ నుండి అటు వెళ్తే మేబీ అందరు వెళ్తున్నారు. మేబీ అక్కడ ఏదైనా ఉంది అనుకుంటా, బట్ స్టిల్ వి డోంట్ నో. చూడాలి. వావ్, అంత ఎగ్జైట్ అవ్వకండి, అసలు ఇక్కడ ఏం లేదు. అందరు ఎందుకు వస్తున్నారో తెలియదు, బట్ యా ఎలాగో వచ్చినాం కదా అని కొన్ని పిక్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా పిక్స్ అనేవి కామన్ కదా. పొద్దున్న సరిసేపు ఒక 10 నిమిషాలు వస్తేనే స్కూల్గా మర్చిపోతుంది. నువ్వు జాబ్ కూడా పోగా. నేనైతే అన్న ఈ పెళ్ళి వచ్చలేదు, నేను వస్తానే అని చెప్తా. ఎప్పుడు వచ్చాను? కుట్టి బొమ్మలు. What you grabbed for 10 rupees? ఏవి 10 రూపీస్? 10 rupees. ఏవన్నీ అట్లా చెప్తారు అంతే, అన్ని అబద్ధాలు. ఇప్పుడు నువ్వు ఏది అడుగు, ఒక్కటి కూడా 10 రూపీస్ ఉండదు. క్లోజ్ అని చెప్పిండు. అక్క అక్క బాయ్ అక్క. బాయ్ బాయ్ బాయ్. అక్క పడతలే అన్న, అక్క పడతలే. అక్కకి నాకు నేను ఇస్తా. ఎలా ఉంది? రండి. అమ్మా కాళ్ళు నొప్పి వస్తుంది. అందుకే వాడిని ఒకరిని మాట్లాడుకొని మనం కామ్గా కూర్చొని ఎంజాయ్ చేయాలి. అమ్మ కానీ భయం వేసింది ఫస్ట్, ఇప్పుడు ఓకే. మేమందరం ఒకే బోట్లో వెళ్ళడానికి లేదు.
ఐదర్ 4 ఉంది లేదంటే 2 ఉంది. లేదు అంటే గ్రూప్ పీపుల్ వాళ్ళని వాళ్ళే తీసుకెళ్తారనమాట. సో మేమేంటంటే ఇద్దరం ఒక దాంట్లో ఇంకా 3 మెంబర్స్ ఒక దాంట్లో అలా వచ్చాం. కానీ లోపలికి వచ్చినాక ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు ఎటేటో వెళ్ళిపోయారు. కాకపోతే నాకు ఫస్ట్ చాలా భయం వేసింది దీంట్లో. అంటే నాకు కొంచెం లైక్ హైడ్రోఫోబియా ఉందన్నమాట. వాటర్ చూస్తే భయం అవుతుంది. బట్ కొంచెం లోపలికి వెళ్ళి అలా తిరుగుతూ ఉంటే మంచిగా అనిపించింది. వీ హ్యాడ్ ఫన్. కానీ అట్లా వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటే బోర్ వస్తుంది కదా. ఇట్లా సెల్ఫ్ డ్రైవ్ అయితేనే అట్లీస్ట్ కొంచెం ఫన్ ఉంటుంది మనకి. బట్ ఇది ఎందుకు ఇట్లా మూవ్ అవ్వట్లే? వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళినాం కదా. మనమే వెనక్కి వెళ్తున్నాం. నీకు అర్థమవుతుందా? అది మూవ్ అవుతుందా? అట్లా అవుతుందా? ఫ్లోట్ మనం తడిచిపోతాం దగ్గరికి వెళ్తే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నేను చెప్పింది చింటూ వాళ్ళకి కొట్టిండు. అక్క ఇప్పుడు నవ్వుతా అక్క. ఫ్రెండ్ అంటే నవ్వు. సిగ్నల్ ఇలా లైట్ 4G వస్తుంది చూడు, జియో. సో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు లేదంటే ఇలా కింద నుంచి చూసినప్పుడు క్లౌడ్స్ ఇలా కనిపిస్తే అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అయితే అదేదో కాటన్ బాల్స్ లాగా ఫీలింగ్ వస్తుంది నాకు. సో మేము చాక్లెట్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. సో ఈరోజు మేము వెళ్ళిన అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళది అంకుల్ నేమ్ వచ్చేసి ముత్తు. సో అంకుల్ వాళ్ళ షాప్కి వెళ్ళి చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. షాప్ నేమ్ వచ్చేసి టెంప్టింగ్ చాక్లెట్స్. అఫ్ కోర్స్ చాక్లెట్ ఇట్ సెల్ఫ్ టెంప్టింగ్ అనమాట. ఇక్కడైతే మేము చాక్లెట్స్ తీసుకున్నాము. సో నేను అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఏవి ప్లేసెస్ మేము ఎక్కడికి వెళ్ళాం, అక్కడ ఎలా ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అనేసి అన్నీ నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో మా డే ఇక్కడ చాక్లెట్స్ దగ్గర ఎండ్ అయిపోయింది. సో మేమంతా ఇక్కడ నుంచి మళ్ళీ మున్నార్ స్టార్ట్ అయిపోయినాం. ఇంకొక వ్లాగ్ ఉంది యాక్చువల్గా గునా కేవ్స్ది, అది నేను సపరేట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.